మహబూబాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధి పథకంలో దూసుకుపోతుంది. ఎమ్మెల్యే మర్రి నాయక్ ఒకే రోజు 10 కోట్లతో పలు మున్సిపల్ వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే రికార్డు సృష్టించారు. డీసీసీ అధ్యక్షురాలు ఉమాతో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మానుకోట రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. ఎంతసేపు మేము అభివృద్ధి చేస్తున్నాం చెప్పడమే కానీ ఎక్కడ రూపాయి ఫండ్ కూడా తీసుకొచ్చిన పాపన పోలేదు. మీకు అందరికీ తెలుసు, మన రెండవసారి ఎన్నికలు గెలిచిన తర్వాత మూడవసారి ఎన్నికలకు పోయే ముందు 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినామని చెప్పేసి మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద పైలను కట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎలక్షన్ల తర్వాత దానికి బడ్జెట్ కానీ ఎక్కడ ఎటువంటి నిధుల కేటాయింపు కూడా లేకపోవడం నిజంగా కూడా చాలా హాస్యాస్పదమైన విషయం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి చేయాలనే తపనతోనే మనం పోరాడుతూ ఉన్నాం. 6 నిమిషాలు కృషి చేసుకుంటూ అన్ని మున్సిపాలిటీలకు దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే మన మహబూబాద్ మున్సిపాలిటీకి 60 కోట్ల రూపాయలు 59 కోట్ల 62 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణమని, అదేవిధంగా మానుకోట మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఏదున్నా ఈ 5 సంవత్సరాలు మీరు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. ఈ 5 సంవత్సరాల్లో